చీకటి మాసాలని పిలుచుకుంటారట కేరళ ప్రజలు. ఆగస్టు జూలైని చీకటి మాసాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి, మనం అప్రమత్తంగా ఉండాలని. పాపం ఎంత అప్రమత్తంగా ఉన్నా 2018లో నష్టం జరిగిందట. 19, 20, 21 కంటిన్యూగా ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర విపత్తు రావడం, మనుషులు చచ్చిపోవడం జరుగుతుంది. దీనిపైన అందుకే అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ దృష్టి పెట్టి విపత్తుల నుంచి కాపాడటానికి సైంటిఫిక్ మెథడ్లో ఏదైనా డెవలప్ చేయాలి. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది, విరిగిపడే అవకాశం ఉందని కనుక్కునే ఒక టెక్నాలజీని గుర్తిస్తే అవసరమైతే అక్కడ నుంచి ఖాళీ చేయించడం, వాళ్ళని ఇది చేయటానికి అవకాశం ఉంటుంది. ఇది ఇగో కొండ చర్యల ప్రమాదాన్ని పసిగట్టవచ్చట. నేల రకం, నేలలో తేమ, కొండ వాలు సమాచారాన్ని క్రోడీకరిస్తే సాధ్యమే. ప్రభుత్వాలకు శాస్త్రవేత్తలు సూచించారట. కొండ చర్యల ప్రమాదాన్ని పసిగట్టవచ్చట. ఇది డెవలప్ చేయాలి. ఆ ప్రమాదాన్ని ముందే పసిగడితే ప్రాణాలను కాపాడవచ్చు, విపత్తుల నుంచి ప్రజలను బయటపడేయచ్చు. దానిపైన రీసెర్చ్ చేయడానికి ప్రభుత్వాలు సహకరించాలి. ఆ దిశగా దానికి నిధులు కేటాయించి అవసరమైతే ఇంత పెద్ద బీభత్సం జరిగే అవకాశం ఉండదుగా. ఇది కొండ చర్యల్ని ప్రమాదాన్ని పసిగొట్టవచ్చు అని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ మాట్లాడుతూ ప్రతి భారీ వర్షం కొండ చర్యలు విరిగిపడే పరిస్థితికి దారితీయదు. కొండ చర్యలు విరిగిపడే విపత్తును గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరం. కష్టమే కానీ సాధ్యమే అన్నారు. ఇది ప్రతి వర్షం వచ్చినప్పుడు పడవాట కొండ చర్యలు. ఆ పడే అవకాశం ఉన్న దాన్ని గుర్తించడం కష్టమే కానీ కష్టమైన సాధ్యమే అట. ఆ సాధ్యం కాబట్టి దాన్ని గుర్తించే కార్యక్రమాన్ని చేయాలి. బురద ప్రవాహంలో 5 గంటలు ఉండటం ఒక ఆయన పెద్ద పెద్ద రాళ్లను బురదను తోసుకుంటూ దూసుకుంటూ ప్రళయంలో ముంచెత్తున్న వరద ప్రవాహం ఆ వెల్లువ దాటికి తట్టుకొని నిలబడడం చాలా కష్టం. కానీ వయనాడులో ప్రకృతి విలయానికి కేంద్ర స్థానమైన ముండై కల్లో ఒక వ్యక్తి మాత్రం నడుముల లోతు బురద నీటిలో కూరుకుపోయి బండరాళ్ల మధ్య ఇరుక్కొని బయటపడే దారి లేక 5 గంటల పాటు ప్రాణాలు అరిచేత పట్టుకొని అక్కడే ఉండిపోయాడు. అక్కడికి వచ్చిన సహాయక సిబ్బందిని చూసి చేతులు ఊపుతూ తన ప్రాణాలు కాపాడండి అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. సహాయక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి అతన్ని ఎట్టకేలకు కాపాడి బురద నీటిలోంచి బయటకు తీసుకొచ్చింది. అయితే ముండక్కై ప్రాంతాన్ని మిగతా ప్రాంతాలతో కలిపి బ్రిడ్జి కొట్టకపోయిందట. ఇది 5 గంటలు నరకయాతన పడ్డట. అసలు అక్కడ మనిషి ఉండని కూడా వాళ్ళకి తెలియట్లే. అంటే కనపట్ల బురదలో కలిసిపోయింది ఆయన. కలిసిపోతే చేతులు ఊపి కాపాడండి అంటే ఈ సహాయక బృందాలు చూసి కాపాడి 5 గంటలు శ్రమించి బయటికి తీశారు. 2 గంటలు శ్రమించి బయటికి తీసుకొచ్చారు. కానీ పాపం ఆయన్ని ట్రీట్మెంట్ కోసం వైద్యాన్ని తీసుకోవడానికి కనెక్టివిటీ పోయిందట. బ్రిడ్జి తెగిపోయింది, బయటకు పోయే పరిస్థితి లేదు. ఇది ఒక్కొక్కళ్ళ గాథ ఒక్కొక్కళ్ళకు ఉంది. ఇది పరిస్థితి. ఇది వాయనాడులో